తిరుపతిలోని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్య అన్నదాన సత్రాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. కర్ణాటక తెలుగు కలుస్తుంది, రాయలసీమ తెలుగు కలుస్తుంది, పక్కనే ఆంధ్ర తెలుగు కలుస్తుంది. 4 ప్రాంతాల తెలుగు ఇక్కడ కలుస్తుంటుంది కాబట్టి ఒక్కొక్కరి మాది తెలుగు అమోఘంగా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారితో ఎక్కువ ఉంటుంది, మాది ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత ఎక్కువ ఉన్నా మా తెలుగునంతా ఒక సమాజానికి ఒకే వాడుకునే విధానంలో ఉండిపోతాం. వారు ఎవరికి తోచిన విధంగా వారు చేస్తున్నారు కాబట్టి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి వీలైంది. ఇది ఒకరు, ఇద్దరు, ముగ్గురు చేసేది కాదు. ఒక వందల మంది, వేల మంది, లక్షల మంది చేస్తున్నారు. దాంట్లో ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువగా చేసి దీన్ని ఒక ఆర్గనైజేషన్ తీసుకువచ్చి ఎక్కడికక్కడ అన్నదాన సత్రాలు నిర్మించి పర్మనెంట్గా అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం. ఇక్కడే కాదు, ఇందాక చెప్తారు 1,00,000 మందికి అన్నదానం చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. వాసవి క్లబ్లో ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం ఉంటుంది. మాకు ఆలోచన ఉంది. మేము చిత్తూరులో ఉన్నప్పుడు కూడా వాసవి కన్యకా పరమేశ్వరి సోదరులు, ఆర్యవైశ్య సోదరులు ప్రతి కార్యక్రమానికి మేము మా సత్యమైన కుటుంబ సభ్యులతో హాజరవుతున్నాం. మరి ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ సార్, ఈ సంస్థ 1961లో అక్టోబర్ 1వ తేదీన ఒక 11 మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, కేరళ రాష్ట్రాలతో పాటు 25 దేశాలలో 1,00,000 మంది సభ్యులతోటి 32 జిల్లాలో విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్.